హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆకాష్ గగన్ బయోగ్రఫీని చదువుతూ, గగన్ బ్రో, నీలాగా మారాలని భూమి చెప్పింది. నీలాగా మారటం అంత ఈజీయా? చాలా కష్టం. కానీ భూమి పెట్టే సంతకం కోసం నీలాగా మారతాను అని చెప్పి ఆకాష్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తార ఆకాష్ దగ్గరకు వచ్చి, గగన్ గారు, ఇంట్లో బోర్ కొడుతుంది, పబ్బుకు వెళ్దామా అని అడుగుతూ ఉంటుంది. పబ్బుకా? నువ్వు వస్తావా అని ఆకాష్ అంటూ ఉంటాడు. మీతో ఎక్కడికైనా వస్తాను గగన్ గారు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. సరే, 2 minutesలో రెడీ అవుతాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే గగన్ గారు, నేను కూడా రెడీ అయ్యి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి తార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గగన్ గారు కొడైకెనాల్ నుంచి వచ్చిన తర్వాత చాలా మారిపోయారు. పబ్బులు పార్టీలంటే అసలు గగన్ గారికి నచ్చనే నచ్చదు. ఇప్పుడు నాతో పబ్కి వస్తా అనటం నాకు నిజంగా షాక్ అనిపిస్తుంది అని తార తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి ఈ పాటికే ఆకాష్ ఇంటికి వెళ్ళి ఉంటాడు. గగన్ బావ బయోగ్రఫీ చదువుతున్నాడేమో, ఒకసారి ఫోన్ చేస్తాను అని భూమి తనలో తానే అనుకొని ఆకాష్కి ఫోన్ చేస్తుంది. హలో భూమి అని ఆకాష్ అంటూ ఉంటాడు. మా బావ బయోగ్రఫీ చదివావా అని భూమి అంటూ ఉంటుంది. నువ్వు ఇచ్చి 1 hour కూడా అవ్వట్లేదు, అప్పుడే ఎలా చదువుతాను? నేను శనివారం కాబట్టి పబ్బుకు వెళ్తున్నాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. పబ్బుకు వెళ్తున్నావా? ఒంటరిగా ఎలా వెళ్తావు అని భూమి అంటూ ఉంటుంది. ఒంటరిగా వెళ్ళట్లేదు, నాతో పాటు తార వస్తుంది. తార నేను కలిసి వెళ్తున్నాం. బాయ్ భూమి. తార నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని ఆకాష్ ఫోన్ కట్ చేస్తాడు. తారతో కలిసి ఆకాష్ పబ్బుకు వెళ్తున్నాడా? ఇప్పటికే అతను గగన్ కాదు, ఆకాష్ అని అందరూ అనుమానిస్తున్నారు. ఈ టైంలో తార ఆకాష్ కలిసి ఉండటం ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఆపాలి ఆ ఆకాష్ని తారతో పబ్బుకు వెళ్ళకుండా అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే భూమి అంతరాత్మ ప్రత్యక్షమవుతుంది. గగన్ లాగా నమ్మించాలని ఆకాష్ని కొడైకెనాల్ నుంచి తీసుకొచ్చావు, కానీ నువ్వు ఎంత ప్రయత్నించినా అతను గగన్ లాగా మారట్లేదు. ఇప్పుడు ఏం చేస్తావు భూమి అని చెప్పి అంతరాత్మ భూమిని అడుగుతూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని భూమి చెప్తూ ఉంటుంది. చేసేదేం లేదు భూమి, నువ్వు కూడా పబ్బుకు వెళ్ళు, ఎవరు చూడకుండా, ఎవరికే అనుమానం రాకుండా జాగ్రత్త పడు అని చెప్పి అంతరాత్మ భూమికి చెప్తూ ఉంటుంది. సరే, ఇప్పుడే వెళ్తాను అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి ఇబ్బంది పడుతూ కిందికి వస్తుంది. మెల్లగా డోర్ ఓపెన్ చేయబోతూ ఉండగా అపూర్వ భూమిని చూస్తుంది. ఇదేంటి, భూమి వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంది? చిచ్చి, పగలేమో సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని ఈవిడంతా ప్రతివత, ఎవరూ లేరు అన్నట్టుగా అందరికీ కనిపిస్తుంది. రాత్రి టైంలో ఇలా మోడర్న్ డ్రెస్సులు వేసుకోవటం ఏంటి? ఈ విషయం బావకు చెప్తే ఎలా ఉంటుంది? అమ్మో, మళ్ళీ నా చంప పగలు కొడతాడేమో అని అపూర్వ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఈ భూమి ఎక్కడికి వెళ్తుందో భూమిని ఫాలో అవ్వాలి అని చెప్పి అపూర్వ తనలో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా కూడా బావ ఒప్పుకోడు, ఏదో ఒకటి చెయ్యాలి అని అపూర్వ తనలో తానే అనుకొని ఎస్పీ సూర్యకు ఫోన్ చేసి భూమి వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని ఎక్కడికో ఈ సమయంలో వెళ్తుంది, భూమిని ఫాలో అవ్వు. ఆ శారద ఇంట్లో ఉంది, గగన్ కాదు ఆకాష్ అన్న నా లాజిక్కి ఏదైనా సాక్ష్యం దొరుకుతుందేమో, ప్రయత్నం చెయ్యి ప్లీజ్ సూర్య అని అపూర్వ అంటూ ఉంటుంది. సరే అపూర్వ గారు, భూమిని ఫాలో అవుతూ వెళ్తాను అని చెప్పి సూర్య ఫోన్ కట్ చేస్తాడు. ఇక భూమి టెన్షన్ పడుతూ ఆటోలో పబ్బు దగ్గర దిగుతుంది. భూమిని ఫాలో అవుతూ సూర్య కూడా వెళ్తాడు. భూమి ఇంత రాత్రి సమయంలో పబ్బుకి ఎందుకు వచ్చి ఉంటుంది? భూమితో పాటు ఇంకెవరైనా ఈ పబ్బుకు వచ్చారా? లోపలికి వెళ్ళి చూద్దాం అని సూర్య తనలో తానే అనుకొని భూమిని ఫాలో అవుతూ లోపలికి వెళ్తాడు. ఇక అదే సమయంలో ఆకాష్, తార ఇద్దరూ కూడా పబ్బులో డాన్స్ చేస్తూ ఉంటారు. భూమి ఇబ్బంది పడుతూ ఆకాష్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటే ఈలోగా ఆకాషే భూమిని చూస్తాడు. మోడర్న్ డ్రెస్లో భూమిని చూసి ఒక్కసారి ఆకాష్ షాక్ అయ్యి డాన్స్ చేస్తున్న తారను వదిలేసి భూమి దగ్గరకు వస్తాడు. తార కింద పడిపోయి అబ్బా అని చెప్పి నొప్పితో విలవిల్లాడుతూ ఆకాష్ వైపు, భూమి వైపు చూస్తూ ఉంటుంది. గగన్ గారు, ఆ భూమి వచ్చేసరికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారా మీరు అని చెప్పి తార తనలో తానే అనుకుంటూ ఉంటుంది.
నన్ను గగన్ గారిని వేరు చేయడానికి ఈ భూమి పానకంలో పుడకలా తయారైంది అని చెప్పి తార తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఏ భూమి, మోడ్రన్ డ్రెస్లో సూపర్గా ఉన్నావు, రా డాన్స్ చేద్దాం అని ఆకాష్ భూమిని పిలుస్తూ ఉంటాడు. తారతో కలిసి నువ్వు ఈ పబ్లో ఉండటం ఎవరైనా చూస్తే ఎంత రిస్క్ అవుతుందో తెలుసా, అందుకే నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాను, నీతో డాన్స్ చేయడానికి కాదు అని చెప్పి భూమి అంటుంది. నువ్వు రాకపోతే నేను తారతో డాన్స్ చేస్తాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ ఆకాష్ గారు, చెప్పేది వినండి అని భూమి అంటూ ఉంటుంది. నేను వినను గాక వినను, తార దగ్గరికి వెళ్ళమంటావా అని ఆకాష్ అంటూ ఉంటాడు. అప్పుడే భూమి ఎస్పీ సూర్యను చూస్తుంది. ఇదేంటి, సూర్య ఈ పబ్లో ఉన్నాడు, ఇప్పుడు నేను ఈ ఆకాష్తో డాన్స్ చేయకపోతే ఇతను గగన్ బావ కాదు, ఆకాష్ అన్న అనుమానం సూర్యకు వస్తుంది. ఎట్టి పరిస్థితిలో సూర్యకు నిజం తెలియకూడదు అని భూమి తనలో తానే అనుకొని పదండి డాన్స్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆకాష్ భూమి ఇద్దరూ కలిసి కళ్ళు తాగిన కోతుల్లాగా డాన్స్ చేస్తూ ఉంటారు. భూమి, నాకు ఇది కళ నిజమా అన్నట్టుంది, నువ్వు ఇంత బాగా నాతో కలిసి పబ్లో డాన్స్ చేస్తావని అసలు అనుకోలేదు అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. నేనేమీ నీ కోసం చెయ్యట్లేదు, అటు చూడు ఆ ఎస్పీ సూర్య ఇక్కడే ఉన్నాడు, వాడికి ఎక్కడ అనుమానం వస్తుందోనని తప్పనిసరి పరిస్థితుల్లో నీతో కలిసి డాన్స్ చేస్తున్నాను అని చెప్పి భూమి అంటుంది. ఓ, వీడు ఇక్కడే ఉన్నాడా అని ఆకాష్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఏది ఏమైతే ఏంట్లే, నాతో డాన్స్ చేస్తున్నావు, ఐఎమ్ వెరీ హ్యాపీ భూమి అని చెప్పి ఆకాష్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఎస్పీ సూర్య భూమి ఆకాష్ డాన్స్ చేయటం చూసి చిచి, భూమి సాంప్రదాయబద్ధమైన అమ్మాయి అనుకున్నాను, ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు, ఈ విషయం వెంటనే అపూర్వ గారికి ఫోన్ చేసి చెప్తాను అని సూర్య తనలో తానే అనుకొని వెంటనే అపూర్వకు ఫోన్ చేస్తాడు. అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి సూర్య, ఆ భూమి కనిపించిందా అని అడుగుతూ ఉంటుంది. ఆ భూమి పబ్బులో కళ్ళు తాగిన కోతిలాగా ఆ గగన్తో కలిసి డాన్స్ చేస్తుంది అపూర్వ గారు అని సూర్య చెప్తూ ఉంటాడు. సూర్య, నువ్వు చెప్పేది నిజమేనా అని అపూర్వ అంటూ ఉంటుంది. నిజమే అపూర్వ గారు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. అయితే ఆ భూమి అక్కడే ఉండేలా చూసుకో, నేను మా బావను తీసుకొని ఆ పబ్బుకు వస్తాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే అపూర్వ గారు అని సూర్య ఫోన్ కట్ చేస్తాడు. భూమి ఆకాష్లను అలానే గమనిస్తూ ఉంటాడు. ఇక అపూర్వ పరిగెత్తుకుంటూ శరత్చంద్ర రూమ్ దగ్గరకు వెళ్ళి బావా బావా అని పిలుస్తూ ఉంటే శరత్చంద్ర కోపంగా డోర్ ఓపెన్ చేసి, అపూర్వ నీకు పిచ్చి పట్టిందా ఏంటి, నిద్ర కూడా ప్రశాంతంగా పోనివ్వకుండా ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. బావా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను, మన భూమి ఆ గగన్తో కలిసి పబ్లో వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని డాన్స్ చేస్తుందంట బావా, మన పరువు అంతా పోతుంది, రా బావా మనం కూడా పబ్బుకు వెళ్దాము అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ, నువ్వు చెప్పేది నిజమా, భూమి పబ్బుకు వెళ్ళటం ఏంటి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. పబ్బులో భూమిని చూసిన తర్వాతైనా నేను చెప్పింది నిజమని నీకు అర్థమవుతుందిలే బావా, రా బావా వెళ్దాం అని చెప్పి అపూర్వ శరత్చంద్రాన్ని తీసుకొని పబ్బుకు వెళ్తూ ఉంటుంది. అపూర్వ, అక్కడ భూమి లేకపోవాలి, నీ సంగతి చెప్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక మరోవైపు సూర్య, భూమి గగన్ ఎక్కడికి వెళ్ళారు, ఇప్పటి వరకు ఇక్కడే డాన్స్ చేశారు కదా, ఇంతలో మాయమైపోయారేంటి అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. అపూర్వ శరత్చంద్రాన్ని తీసుకుని పబ్బు దగ్గరకు వస్తుంది. సూర్య, భూమి ఎక్కడా అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు అపూర్వ గారు, ఇంతలో ఎటు వెళ్ళిపోయారో అర్థం కావట్లేదు అని సూర్య చెప్తూ ఉంటాడు. సూర్య, నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి శరత్చంద్ర గారు, ముగ్గురం కలిసి వెతుకుదాం పదండి, భూమి గగన్ ఖచ్చితంగా ఈ పబ్బులోనే ఉండుంటారు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ఇక అపూర్వ శరత్చంద్ర సూర్య ముగ్గురు కలిసి పబ్ అంతా వెతుకుతారు. ముగ్గురు మళ్ళీ ఒక దగ్గరే కలుసుకుంటారు. ఎక్కడైనా భూమి గగన్ కనిపించారా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. కనిపించలేదు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. నీకు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. కనిపించలేదు బావా అని చెప్పి అపూర్వ అంటుంది. నీ మాట నమ్మి ఇంత దూరం వచ్చాను, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని చెప్పి శరత్చంద్ర కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, బావా నిజం బావా నేను చెప్పేది అని అపూర్వ అంటుంది. సరే, భూమి పబ్బుకి వచ్చుంటే ఇంట్లో ఉండదు కదా, పద వెళ్ళి వెతుకుదాం, ఇంట్లో ఉందో లేదో తెలుస్తుంది, భూమి ఇంట్లో ఉంటే పబ్బుకు వచ్చినట్టు కాదు అని శరత్చంద్ర అంటాడు. సరే బావా, నీ మాట నేనెందుకు కాదంటాను, పద వెళ్దాం అని చెప్పి అపూర్వ అంటుంది. అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కలిసి చాలా స్పీడ్గా ఇంటికి వస్తారు. భూమి రూమ్ దగ్గరకు వెళ్ళి శరత్చంద్ర భూమి భూమి అని డోర్ కొడుతూ ఉంటాడు. భూమి నిద్ర మత్తులో నుంచి లేచి వచ్చినట్టు వచ్చి డోర్ ఓపెన్ చేసి, ఏంటి నాన్న ఈ టైంలో నిద్ర లేపారు అని అడుగుతూ ఉంటుంది.
భూమి నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అదేంటి నాన్న ఈ టైంలో నేనెక్కడికి వెళ్తాను అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వు పబ్బుకు వెళ్ళావని ఆ గగన్తో కలిసి పిచ్చి గంతులు వేస్తున్నావని అపూర్వ చెప్పిందమ్మా, అందుకే అడుగుతున్నాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. పిన్ని, నాన్న దగ్గర నువ్వు మంచి అనిపించుకోవడం కోసం నన్ను చెడ్డదాన్ని చేయాలని చూస్తున్నావా? ఎందుకు పిన్ని ఇలా చేస్తున్నావు అని భూమి అంటూ ఉంటుంది. ఈ అపూర్వ కావాలనే ఇదంతా చేస్తుంది, ఒక్క నిమిషం అని చెప్పి శరత్చంద్ర కోపంగా రూమ్లోకి వెళ్ళి గన్ను తీసుకొచ్చి అపూర్వకు గురి పెడతాడు. అపూర్వ, నా కూతుర్ని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావు కదా, అందుకే ఇలాంటి నాటకాలు ఆడుతున్నావు కదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. లేదు బాబా, నేను అబద్ధం చెప్పట్లేదు అని భూమి చెప్తూ ఉంటుంది. నానా వదిలేయండిలే, పిన్ని నన్ను మీ దగ్గర చెడ్డదాన్ని చేయడం కోసమే ఇలా చేస్తుంది, అనవసరంగా పిన్నిని షూట్ చేయకండి నానా అని భూమి అంటూ ఉంటుంది. నా కూతురు భూమికి నువ్వు హాని తలపెట్టాలని చూసినా తను చూసావా నీ గురించి ఎంత మంచిగా ఆలోచిస్తుందో. అపూర్వ, నా కూతురు భూమి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు, లేదంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. బావా, నేను భూమి కాళ్ళు పట్టుకోవాలా అని అపూర్వ అంటూ ఉంటుంది. నీకే చెప్తుంది, భూమి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతావా లేదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. సరే బావా, అడుగుతాను అని చెప్పి అపూర్వ భూమి కాళ్ళు పట్టుకొని, భూమి నన్ను క్షమించు భూమి అని చెప్పి అంటూ ఉంటుంది. పిన్ని, నన్ను చెడ్డదాన్ని చేసి నువ్వు మంచిదానివి అనిపించుకోవాలని చూడకు పిన్ని, నేను కూడా నీ కూతురు నక్షత్రం లాంటి దాన్నే, నన్ను మా నాన్నకు దూరం చెయ్యకు పిన్ని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఒసే భూమి, పబ్బుకు వెళ్ళి కూడా ఎంత నాటకాలు ఆడుతున్నావే, చెప్తాను, నాకు కూడా టైం వస్తుంది అని అపూర్వ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.